హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనా హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సరసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు హరే మనము కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతము హరే దశమ కృష్ణ ప్రభుజీ స్కందము తండ్రి. 55వ అధ్యాయము 15వ శ్లోకం నుంచి 13వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ. అందరికీ ధర్మ ప్రణామాలు. ఈ యొక్క అధ్యాయం పేరు ప్రద్యుమ్న చరితము అనేటువంటి అధ్యాయము. ఏషత్వానిర్దశం సింధా వక్షి పచ్చంభరోసురః మత్స్యోగ్రసీత దుదారాదిత ప్రాప్తో భవాన్ ప్రభో తమిహం జహి దుర్దర్శం దుర్జయం శత్రుమాత్మనః మాయా సతవిదం తం చ మాయాభిర్మోహనాదిభిః.
జి లక్ష్మీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నీకు 10 రోజులైనను నిండక మునిపే శంబరాసురుడు నిన్ను సముద్రంలో పడవేసినాడు. అప్పుడు ఒక మత్స్యము నిన్ను మిరింగినది. హే ప్రభు, ఇచటనే నేను నిన్ను ఆ మత్స్య ఉదరము నుండి పొంది తిని. 14. దుర్జయుడు మీ శత్రువు భయంకరుడు నగు ఈ సంబరుని ఇప్పుడు వధింపుము. అతడు శతమాయా విద్యలను ఎరిగినప్పటికీ మోహనాది పద్ధతులచే నీవు వాడిని ఓడింపవచ్చును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పరిశోచతి తే మాతా పురారీవ గత ప్రజా పుత్ర స్నేహాకులాదీనా వివత్సా గౌరివాతురా. ప్రభాష్యైవం దదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మనే మాయావతి మహామాయాం సర్వమాయా వినాశిని. లక్ష్మీ శ్రీనివాస్ మహాకృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. పుత్రిని కోల్పోయిన నీ దీనురాలకు తల్లి పురరి పక్షి వలె రోధించుచున్నది. దూడను పోగొట్టుకొనిన ఆవు వలె ఆమె పుత్రుని పట్ల ప్రేమతో ఆతురత కలిగి ఉన్నది. 16. సుఖదేవ గోస్వామి పలికెను. మాయావతి ఈ విధముగా పలికిని మహాత్ముడగు ప్రద్యుమ్నునికి సకల మాయా వినాశినియగు మహామాయ అనేది విద్యను వసగెను. హరే కృష్ణ ప్రభుజీ. సచ సంబరమభ్యేత్య సంయుగాయ సమాహ్వయత్ అవిషాహ్యైస్తమాస్యై మాక్షేపై క్షిపన్ సంజయన్ కలిం సోధిక్షిప్తో దుర్వాచోభిః పదాహత ఇవోరగః నిశ్చక్రామ గదాపాణి రమర్షాత్ తామ్రలోచన. శాంతకుమారి మాత. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. 17 నుంచి కదా ప్రభుజీ? 17, 18 మీరు ఇప్పుడు చదవాలి. సరే మన హరే ప్రభు. హరే కృష్ణ. అప్పుడు ప్రద్యుమ్నుడు శంబరుని సమీపించి వివాదమును కలుగుచేయుటకై సహింపరాని అవమానకర వాక్కులను పలుకుతూ అతనిని యుద్ధమునకు ఆహ్వానించాను. 18. అట్టి పరమ వాక్కులచే అవమానితుడైన శంబరుడు కాలితో తొక్కిన పాము వలె క్లిప్తుడయ్యాను. గదను చేపట్టి అతడు అరుణ నేత్రములతో క్రోధముగా బయటకు వచ్చాను. గదామా విద్యతరసా ప్రద్యుమ్నాయ మహాత్మనే ప్రక్షిప్యావ్యనదన్నాదం వజ్రానిష్పేష నిష్ఠురం తామాపతంతీం భగవాన్ ప్రద్యుమ్నో గదయా గదాం అపాస్యా సత్రవే క్రుద్ధః ప్రాహిణోత్స్వా గదాం నృపా. భాగ్యలక్ష్మి మాతాజీ 2 శ్లోకాలు. శంబరుడు తన గదను వేగముగా త్రిప్పుచు మహాత్ముడగు పై దానిని విసిరి పిడుగుపాటి వంటి ధ్వనిని చేశాను. 20వ శ్లోక. రాజా శంబరుని గద తన వైపునకు వచ్చుచుండగా ప్రద్యుమ్నుడు తన గదతో దానిని నిరోధించి పిదప క్రోధముతో తన గదను శత్రువు పైకి విసిరేను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. సచామాయాం సమాశ్రిత్య దైతేయీం మయదర్శితం మమోచేస్త్రామయం వర్షం కార్ష్ణౌ వైహాయసోసురః బాధ్యమానోస్త్రవర్షేణ రౌక్మిణేయో మహారథః సత్వాత్మికాం మహావిద్యాం సర్వామయోపమర్దినీం. సుభరత్న మాతాజీ. హరే కృష్ణ. శంబరుడు అప్పుడు మాయాదానవుడు తెలిపినట్టి దైత్య మాయను
అవలంబించిన వాడై అకస్మాత్తుగా ఆకాశంలో నిలిచి కృష్ణ తనపై హస్తవర్షమును కురిపించసాగెను. మహారథుడగు రుక్మిణీ తనయుడు అస్త్రవర్షముచే పీతుడై సత్వగుణాత్మకము సర్వమాయ వినాశకమునగు మహామాయ విద్యను ప్రయోగించెను. హరే కృష్ణ. తతో గౌహ్యక గాంధర్వ పైశాచోరగరాక్షసీం ప్రాయుక్తా సతసో దైత్యా కార్ష్ణీర్వధమయత్సతా నిశాతామసి నిద్యుమ్యా సకిరీటం సకుండలం సంబరస్యాసిరకాయా తామ్రా శ్మశ్రువో జసాహర. సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అనంతరము అసురుడు గుహ్యక గంధర్వ పిశాచ ఉరగ రాక్షస మాయలను వందల కొలది ప్రయోగించినను ప్రద్యుమ్నుడు కాష్టి వాటిని నశింపచేసెను. పిమ్మట ప్రద్యుమ్నుడు తన వాడి అయిన ఖడ్గంను దూసి ఎర్రని మీసములను కలిగినది కిరీట కుండములతో నున్నది నైనా శంబరుని శిరమును బలముగా ఖండించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఆకీర్యమాణో దివిజై స్తువద్ధి కుసుమోత్కరై భార్యయాంబరచారిణ్యా పురం నీతో విహాయస అంతఃపురవరం రాజన్ లలనాసత సంకులం వివేశా పత్న్యా గగనా విద్యుతేవా బలాహక. మహాలక్ష్మి మాతాజీ. చదువుతున్నారు మాతాజీ? ఎవరు మాతాజీ? ఎవరు మీరే ప్రభుజీ? మాతాజీ, మీరే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ. సుముద్ర భాషని నల్లని కన్నులు కలదినగు రుక్మిణీదేవి ప్రద్యుమ్ని గాంచినంతటా తన నష్టపుత్రుని ఎక్కడ తలుచుకొనగా చదువుతున్నారు మాతాజీ? వేరే ఎక్కడ చదువుతున్నారు? 25 మాతాజీ. 25, 26 చదవాలి మీరు. పేజీ. ఉన్నత లోకవాసులు ప్రద్యుమ్నిపై పుష్పవృష్టి కురిపించి స్తుతించుచుండగా ఆకాశగమినియగు అతని భార్య ఆకాశ మార్గమాన అతనిని ద్వారకా నగరమునకు తీసుకుని పోయెను. రాజా ప్రద్యుమ్నుడు అతని భార్య సుందరాంగనలచే నిండినట్టి శ్రీకృష్ణుని మహోన్నతమగు అంతఃపురమున ఆకాశము నుండి ప్రవేశించగా మేఘమును మెరుపును బోలిరి. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. తం దృష్ట్వా జలదశ్యామం పీత కౌసేయవాససం ప్రలంబ బాహుం తామ్రాక్షం సుస్మితం రుచిరాననం స్వలంకృతాముఖాంబోజం నీలవక్రాల కాలిధి కృష్ణం మత్వా స్త్రియో ప్రీత నిలిల్యూస్తత్ర తత్రః. లక్ష్మీ పార్వతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. అంతఃపురము వనితలు అతని నీలమేఘ ఛాయను ఈత వసనమును దీర్ఘ బాహువులను అరుణ నయనములను మనోహరమైన చిరునవ్వుతో కూడిన ఆకర్షణీయమగు ముఖ కమలమును చక్కని ఆభరణములను దట్టముగు నీలకుటిత కుంతలములను గాంచి అతడు కృష్ణుడనియే తలచి సిగ్గుతో అచటచట దాగికొనిరి. థ్యాంక్ యూ.
సో ఏమైంది, మనం ప్రద్యుమ్న చరితము తెలుసుకుంటూ ఉన్నాము. సో ప్రద్యుమ్నుడు పుట్టిన వెంటనే ఏమవుతుంది, సంబరాసురుడు అనేటువంటి రాక్షసుడు 6 రోజుల వయసు ఉన్నప్పుడే ఏం చేస్తారు, ప్రద్యుమ్ని ఎత్తుకుని వెళ్ళిపోతారు అన్నమాట. అలా ప్రద్యుమ్ని ఎత్తుకుని వెళ్ళిపోయి సముద్రంలో పడవేస్తారు. పడవేసిన తర్వాత ఏం చేస్తుంది, ఒక పెద్ద చేప ప్రద్యుమ్నుడిని మింగేస్తుంది అన్నమాట. సో మింగేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోయింది, ఇంకా సమరాసురుడు అయిపోయింది, ఈ బాలుడు పని అయిపోయింది అని చెప్పేసి తన రాజ్యానికి వెళ్ళిపోతారు. తర్వాత ఏమవుతుంది, అక్కడ చేపలు పట్టే వాళ్ళకి ఆ చేప దొరుకుతుంది, పెద్ద చేప. ఇంత పెద్ద చేప దొరికింది, చాలా బాగుంది కదా అని చెప్పి తీసుకుని వెళ్ళి ఎవరికి ఇస్తారు, రాజుగారికి ఇస్తే బాగుంటుంది, ఆయన సంతోషిస్తారు అని చెప్పి తీసుకుని వెళ్ళి రాజుగారికి ఇచ్చారు. రాజుగారు ఎవరు, సంబరాసురుడు. సంబరాసురుడు ఏం చేస్తారు, ఆహా మంచి చేప దొరికింది, దీన్ని చక్కగా వండండి అని చెప్పి వంటశాలకు పంపించేస్తారు ఆ చేపని. సో వంటశాలలో అక్కడ వంట వండే వాళ్ళు అది ఆ చేపని మధ్యలోకి అడ్డంగా కత్తిరించి చూస్తే కనుక ఏమవుతుంది, అందులోంచి ఒక బాలుడు వస్తారనమాట, చిన్న బాలుడు. కానీ ఆ బాలుడు ఇంకా జీవించే ఉంటారనమాట. సో అక్కడే మాయావతి ఏం చేస్తూ ఉంటుంది, ఆ వంటశాలలో వంట అవి చేస్తూ ఉంటుంది అనమాట. ఆ పని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఈవిడికి ఇచ్చేస్తారనమాట. ఆ తర్వాత మాయావతికి అర్థమవుతుంది అనమాట, నారదముని చెప్తారు, ఇలాగ నీకు ఒక బాలుడు దొరుకుతాడు, సో ఆ దొరికినటువంటి బాలుడే నీ యొక్క భర్త అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మాయావతి అంటే కనుక ఇంతకు ముందు ఆవిడ రతీదేవి అనమాట. ఇంతకు ముందు సో ఆవిడ ఏం చేస్తుంది, రతీదేవి చక్కగా ఆ బాలుడిని పోషిస్తుంది అనమాట. సో ఆ బాలుడు అనుకుంటాడు, మా తల్లి ఆవిడే పోషిస్తూ ఉంది కదా, రోజును అన్ని లాలనా పాలన అన్ని చూస్తుంది కాబట్టి నా తల్లి అని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటారు అన్నమాట. కొంచెం పెద్దవాడైన తర్వాత చాలా అందంగా ఉంటాడు అనమాట ప్రద్యుమ్నుడు. మామూలుగా ఇన్ని సంవత్సరాల వరకు కూడా ఆయన పెరగడనమాట, చాలా వేగంగా ఆయన పెరిగిపోతాడు. వేగంగా పెరిగిపోయి యవ్వన వయసుకు వచ్చేస్తారన్నమాట. వచ్చేసిన తర్వాత ఈవిడ ఏం చేస్తుంది, ఆయనకి కనుబొమ్మలు అవి కూడాను సరిగ్గా చేసి చూపించడము, కొంచెం ఒక ప్రియురాలు ప్రియుడికి ఏ విధంగా అయితే కనుక సైగలన్నీ చేస్తుందో ఆ విధంగా చేస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ప్రద్యుమ్నుడికి అనుమానం వస్తుంది, అమ్మా మీ యొక్క ప్రవర్తన మారింది, మీరు నాకు తల్లి, సో మీరేమిటి నాతోటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రేయసి లాగా అంటే గనక అప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట, సో ఇంతకు ముందు జన్మలో మీరు నా భర్త, సో ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా పుట్టారు మీరు. సో 6 రోజుల వయసు ఉన్నప్పుడు మీరు ఎవరు, నారాయణుడి యొక్క పుత్రుడు మీరు ఇప్పుడు. సో 6 రోజుల వయసు ఉన్నప్పుడు ఏమైంది, మిమ్మల్ని ఒక రాక్షసుడు సంబరాసురుడు ఏం చేశాడు, మిమ్మల్ని ఎత్తుకొని వచ్చి సముద్రంలో పడవేశాడు. అక్కడ సముద్రంలోంచి ఆ చేప మింగేసింది, ఆ చేప దగ్గర నుంచి నేను మిమ్మల్ని పొందాను. కానీ ఏంటంటే నారదముని చెప్పడం మూలంగా మిమ్మల్ని నేను భర్త కింద చూసుకున్నాను, నేను లాలనా పాలన అవన్నీ కూడా చూసుకున్నాను. కానీ యాక్చువల్ గా అంటే కనుక నేను మీ యొక్క భార్యని అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది, మాయావతి దగ్గర సో మహామాయ అనేటువంటి విద్య ఉంటుంది అనమాట. సో ఆ విద్యనంతా కూడా ప్రద్యుమ్నుడికి చెప్తుంది అనమాట. సంబరాసురుడి దగ్గర రకరకాలైనటువంటి మాయా విద్యలు ఉన్నాయి, కానీ మీరు మహామాయ విద్య ప్రయోగిస్తే కనుక చక్కగా మీరు అతన్ని ఓడించవచ్చు అని చెప్పి చెప్తుంది అనమాట. సో వెంటనే ఆ విద్య నేర్చుకున్న తర్వాత ప్రద్యుమ్నుడు ఏం చేస్తారు, సంబరాసురుడిని రకరకాల మాటలతోటి ప్రేరేపిస్తారనమాట. ప్రేరేపించిన తర్వాత సంబరాసురుడు ఎలా అయితే కనుక పాముని ఎవరైనా తొక్కారనుకోండి ఏమవుతుంది, ఊరుకుంటుందా పాము, వెంటనే పరిగెత్తుకుని వస్తుంది, వాళ్ళ మీద కాటేసి చంపేదాకా ఊరుకోదు. అలాగే సంబరాసురుడు కూడా ఆ విధంగా చెప్పడం మూలంగా ఏమవుతుంది, ప్రద్యుమ్నుడి మీదకి వెంటనే యుద్ధానికి వస్తాడనమాట. యుద్ధానికి వచ్చి ఒక పెద్ద గద తీసుకుని ప్రద్యుమ్నుడిని బాగా మోదడం మొదలు పెడతాడు. సో ఎలా అంటే కనుక వజ్రాయుధం ఏం చేస్తుంది, కొండల్ని ఢీకొట్టినట్టు ఢీకొడతారనమాట. కానీ ప్రద్యుమ్నుడు కూడా ఏం చేస్తారు, తన దగ్గర ఉన్నటువంటి గదతోటి వాటిలన్నిటి నుంచి కూడా తప్పించుకుంటారు. ఆ తర్వాత ఇంకా మామూలుగా యుద్ధం చేస్తే లాభం లేదు, వేరే రకంగా ఓడించాలి అని చెప్పి ఏం చేస్తాడు సంబరాసురుడు, మయాదానవుడి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి మాయా విద్యలన్నీ కూడా ప్రయోగించడం మొదలు పెడతారు. ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి బాణాలు వేయడం అవన్నీ కూడా చేస్తారన్నమాట. సో కొంచెం అవి బాధ కలిగిస్తాయి అన్నమాట ప్రద్యుమ్నుడికి. కానీ ఏంటంటే కనుక ఆయన కూడా వెంటనే మహామాయ అనేటువంటి విద్య, ఎవరైతే సత్వగుణంలో ఉంటారో అటువంటి వాళ్ళు చేసేటువంటి మంచితనం పైన ఆధారపడినటువంటి మాంత్రిక విద్య ఏమిటి, యొక్క సత్వగుణ విద్య అన్నమాట. సో ఆ యొక్క మహామాయను ప్రయోగిస్తారు. సో ఈ విధంగా ఆయన తప్పించుకుంటూ ఉంటే కనుక ఇంకా లాభం లేదు, మహామాయను ప్రయోగిస్తున్నాడు, నా మామూలు మాయలు ఏమి సరిపోవట్లేదు అని చెప్పేసి ఊహ్యక గంధర్వ పిశాచ ఉరగ రాక్షస మాయలు అన్ని కొన్ని వందల అన్ని కూడా ప్రద్యుమ్నుడి మీద
ప్రయోగిస్తున్నా సరే ప్రద్యుమ్నుడు ఏం చేస్తారు, వాటిని అన్నిటిని కూడా నాశనం చేసేస్తారు అన్నమాట. ఇంకా యుద్ధం అది భీకరంగా జరుగుతూ ఉంటే కనుక ప్రద్యుమ్నుడు ఏం చేస్తారు, ఒక యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో ఒక వాడైనటువంటి కత్తి, పదునైనటువంటి కత్తిని తీసుకుని సమరాసుడి యొక్క తలని నరికేస్తారనమాట. సో అక్కడతోటి సమరాసుడి యొక్క మరణము అయిపోతుంది. సో తర్వాత మాయావతి ఆయన దగ్గరికి వస్తుంది, ఆయన యొక్క భార్య కదా. ఆవిడకి ఏంటంటే కనుక ఆకాశంలో వెళ్ళగలిగేటువంటి విద్య ఉంటుంది అనమాట, ఆకాశ గమన విద్య. ఆ విద్య ద్వారా ఏం చేస్తుంది ఆవిడ, వెంటనే ప్రద్యుమ్నుడు ఆవిడ ఇద్దరు కూడా కలిసి వెంటనే ద్వారకలో అంతఃపురానికి వెళ్ళిపోతారు అన్నమాట. ద్వారకలో అంతఃపురానికి వెళ్ళిపోతారు. సో అక్కడ చెప్పారు ప్రద్యుమ్నుడు ఎలా ఉంటారు, కృష్ణుడు లాగానే ఉంటారు ఆయన. కృష్ణుడు ఎలా అయితే కనుక నీలమేఘశ్యాముడో ప్రద్యుమ్నుడు కూడా అలాగే ఉంటారు. సో ప్రద్యుమ్నుడు కూడా కృష్ణుడు లాగానే ఆయన కూడా పసుపు రంగు బంగారపు రంగు ఛాయ ఉన్నటువంటి దుస్తులే ఆయన కూడా వేసుకుంటారు అన్నమాట. ఇంచుమించు కృష్ణుడిని జిరాక్స్ కాపీ తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటారన్నమాట ప్రద్యుమ్నుడు అన్నమాట. సో వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే కనుక ఆకాశం నుంచి అలా దిగారో వాళ్ళకి అనిపించిందంట ద్వారకావాసులకి, ఎవరి మేఘము మెరుపు, మెరుపు ఎవరు ఇక్కడ రతీదేవి అనమాట. ఆవిడ తెల్లగా ఉందన్నమాట, మెరిసిపోతూ ఉందన్నమాట. సో మేఘము మెరుపు ఇద్దరు కూడా కలిసి ఒకేసారి వచ్చారు, ఎవరు వీళ్ళు అని అనుకున్నారంట వాళ్ళందరూ కూడా. సో ఏమవుతుందంటే కనుక చెప్పుకున్నా, సో అక్కడ ఏంటంటే కనుక అంతఃపురంలో ఏంటంటే ఇప్పుడు మనం 2 టైం ల్యాబ్స్ అంటే కనుక ఏమవుతుంది, ప్రద్యుమ్నుడు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయే ప్రద్యుమ్నుడు పుట్టిన తర్వాత మాత్రమే మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు జాంబవతి మిగతా రాణులు వీళ్ళందరితో కూడా వివాహం అవుతుంది అనమాట. సో కానీ ప్రద్యుమ్నుడు మళ్ళీ వచ్చేసరికి మొత్తము మిగతా 16,107 వివాహాలు కూడా స్వామికి అయిపోతాయి. కానీ ప్రద్యుమ్నుడు పుట్టేసరికి మాత్రం ఆ మిగతా 16,107 వివాహాలు అవ్వలేదన్నమాట. సో మళ్ళీ ఆయన వచ్చారు కదా, మళ్ళీ ఆయన సంబరాసురుడిని చంపి వచ్చేసరికి మళ్ళీ 16,108 మంది భార్యలు అందరూ కూడా ఉన్నారన్నమాట. సో రుక్మిణీదేవికి తప్పితే కనుక మిగతా 16,107 భార్యలు కూడా ప్రద్యుమ్నుడిని చూసి నిజంగానే కృష్ణుడే వచ్చారేమో అనుకుని వాళ్ళందరూ కూడా సిగ్గుతోటి తల వంచుకుని పక్కపక్కకి, ఎందుకంటే కనుక భర్త ముందు డైరెక్ట్ గా నిలబడరు అనమాట ఇదివరకు. అదేంటంటే కనుక సిగ్గు బిడియం అనేటువంటిది స్త్రీకి ఒక అందం లాంటిది అనమాట. ప్రభుపాద గారు కూడా చెప్తారు మొదటి స్కందంలో. సో వాళ్ళందరూ కూడా కృష్ణుడిని చూసి అది అలంకారం అనమాట, స్త్రీకి సిగ్గు బిడియం అనేటువంటివి అలంకారం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ప్రద్యుమ్ని చూస్తే కనుక వాళ్ళు నిజంగానే కృష్ణుడే వచ్చేసారేమో, మా భర్త వచ్చేసాడేమో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా దాక్కుంటారు అనమాట, ఎక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది చూద్దాం. అవధార్య సనైరీషా ద్వైలక్షణ్యేన యోషితః ఉపజగ్ముః ప్రముదితాః సస్త్రీరత్నం సువిస్మితా అతత్రాసితః పాణ్యీ వైదర్భీ వల్గుభాషిణీ అస్మరత్ స్వసుతం నష్టం స్నేహాస్నుతాపయోధరా. సుశీల మాతాజీ. మంజుల మాతాజీ చదివారా, అయిపోయిందా మీది? లేదు ప్రభుజీ, చదవలేదు నేను. ఓకే, సుశీల మాతాజీ తర్వాత మీరు చదివి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అతనికి కృష్ణునకు కొంత భేదం ఉండుటను గమనించిన వారై క్రమముగా ఆ వినతులు అతడు కృష్ణుడు కాదని తెలుసుకొనిరి. అంతటా ఆనందాశ్చర్యములతో వారు రత్నముతో కూడి ఉన్నట్టి ప్రద్యుమ్నుని సమీపించిరి. 30 సుమధుర భాషిణి నల్లని కన్నులు కలదినగు రుక్మిణీదేవి ప్రద్యుమ్నుని గాంచినంతటా తన నష్టపుత్రుని తలచుకొనగా ప్రేమవశమున ఆమె స్తనములు తడిసినవి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. ఓన్వయం నర వైదూర్యః కస్యా వా కమలేక్షణః ధృతః కయావ జఠరే కేయం లబ్ధాత్వనేన వా మమ చాప్యాత్మజో నష్టో నీతో యస్సూతికా గృహాత్ ఏతతుల్యావయో రూపో యది జీవతి కుత్రచిత్. మంజుల మాత. హరే కృష్ణ ప్రభుజీ. రుక్మిణీదేవి పలికెను, కమలనయనుడగు ఆ నర వైడ్యూర్యం ఎవరు?
ఇతడు ఎవని పుత్రుడు? ఏ స్త్రీని ఇతని గర్భమున మోసినది? ఇతడు భార్యగా చేపట్టిన ఈ వనిత ఎవతే? 32. ప్రసూతి గృహం నుండి అపహరింపబడినట్టి నా పుత్రుడు ఇంకనూ ఎచటనో జీవించియున్నచో ఇతని అంతటి వయస్సు రూపము కలిగిన వాడే ఉండేడివాడు. హరే కృష్ణ. కథం త్వనేన సంప్రాప్తం సారూప్యం సార్గ్యదన్వనః ఆకృత్య వయావైర్గత్య స్వరాహాసావలోకనై సయేవ వా భవేన్నూనం యో మే గర్భే ధృతోర్భకః అముష్మిన్ ప్రీతిరధికా వామా స్ఫురతి మే భుజః. వాసవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. 33. కానీ ఈ యువకుడు తన ఆకారంలో, అవయములలో, నడకలో, స్వరములో, చిరునవ్వుతో కూడిన చూపులో శారజ్ఞ ధ్వనుడగు నా కృష్ణునితోనే సారూప్యము నెట్లు పొందినాడు. 34. అవును, నేను గర్భమును ధరించిన శిశువు తప్పక ఇతడే అయి ఉండవచ్చును. ఏలయన ఇతని ఎడ నాకు మిగుల అనురాగము కలుగుచున్నది, నా ఎడమ భుజము అదురుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం మీమాంసమానాయాం వైదర్భ్యాం దేవకీ సుతః దేవక్యానకదుందుభ్యా ముత్తమ శ్లోక ఆగమాత్. రాధమ్మ మాతాజీ. రుక్మిణీదేవి ఈ రీతిగా తలచుతుండగా దేవకీస్తుడకు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులతో కూడి అచ్చటకు వచ్చాను. అదే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. విజ్ఞాతార్థోపి భగవాన్ స్తూష్ణీమాసా జనార్దనః నారదో కథయత్ సర్వం సంబరాహరణాదికం తచ్శ్రుత్వా మహదాశ్చర్యం కృష్ణాంతాపురయోషితః అభ్యనందన్ బహూనబ్దా నష్టం మృతామివాగతం. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 36 మాతాజీ. 36, 37. జనార్దనుడు జరిగినదంతయు చక్కగా నెరిగి ఉన్నను మౌనమును దాల్చెను. కానీ శంబరుడు శివునిను అపహరించుట మొదలుకొని సమస్త వృత్తాంతము నారదముని వివరించెను. హరే కృష్ణ. తర్వాత శ్లోకం కూడా. కృష్ణుని అంతఃపురములోని వనితలు ఈ పరమాచర్యకరమగు వృత్తాంతమును వినినంతట మృతుని వలె పలు సంవత్సరముల వరకు కనబడకపోయినను ఇప్పుడు తిరిగి వచ్చినట్టు ప్రత్యుముని ఆనందముతో అభినందించేది. హరే కృష్ణ. దేవకీ వసుదేవశ్చ కృష్ణ రామౌ తదా స్త్రియం దంపతి తౌ పరిష్వజ్య రుక్మిణీ చాయుయుర్ధమం నష్టం ప్రద్యుమ్న మాయాత మా కర్ణ్యా ద్వారకౌకసః అహోమృతా ఇవాయాతో బాలో దిష్ట్యేతి హబ్రువన్. శ్రీదేవి మాతాజీ. ప్రభుజీ, నా హ్యాండ్ బై మిస్టేక్ హ్యాండ్ డౌన్ అయింది ప్రభుజీ. ఓకే మాతాజీ. మీ పేరు? గీతా కుశలదేవి. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. అర్పా శ్రీదేవి మాతాజీ. శ్రీదేవి మాతాజీ ఉన్నారా? ఎవరు ప్రభుజీ? మీరే మాతాజీ. నేనేనా? ఓకే. దేవకీదేవి, వసుదేవుడు, కృష్ణుడు, బలరాముడు, అంతఃపుర స్త్రీలు, ముఖ్యముగా రుక్మిణీదేవి ఆ యువజంటను ఆలింగమును చేసుకుని ఆనందమును పొందిరి. 39వ శ్లోకం. ఇంతకాలము కనబడని ప్రద్యుమ్నుడు తిరిగి వచ్చినని వినిన ద్వారకా పురవాసులు అహో మృత్యువు నుండి
తిరిగి వచ్చినాడా అనినట్లు ఈ బాలుడు దైవానుగ్రహము వలన తిరిగి వచ్చినని పలికిరి. హరే కృష్ణ. యం హరే వై కృష్ణ ప్రభుజీ, నేను కూడా ఇంకా చదవలేదు. శశికళ. యం వై ముహు పేతృ స్వరూప నిజే సభవాస్ తన్మాతరో యద భజన్ రహరూఢ భావా చిత్రం న తత్ఖలు రమాస్పద బింబే కామే స్మరేక్ష విషయే కిముతాన్యనార్యా. హరిత మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యము శశికళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం ప్రభుజీ. ప్రద్యుమ్నుని ఎడ మాతృ ప్రేమ భావమును చూపవలసి ఉన్నట్టి వనితలు తమ నిజస్వామి అయిన చందమున అతని ఎడ ఏకాంతమున ప్రేమాకర్షణను పొందుట ఆశ్చర్యకరము కాదు. అతడు అచ్చము తన తండ్రినే బోలియుండెను. లక్ష్మీదేవికి ఆశ్రయమైనట్టి శ్రీకృష్ణుని సౌందర్యమునకు ప్రతిబింబము వంటి ప్రద్యుమ్నుడు సాక్షాత్తు మన్మధునిగా వారి ఎదుట ప్రత్యక్షమై ఉండెను. తల్లి స్థాయిలో ఉన్నవారికైనను అతని ఎడ కామభావము కలిగిన దన్నచో అతనిని గాంచినప్పుడు ఇతర వనితలకు కలిగిన భావమును గురించి వేరుగా పలుకున్నది ఏమున్నది? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. భాష్యం. అంతఃపుర వనితలు ప్రత్యుమ్ముని గాంచినప్పుడెల్లా వెంటనే తమ స్వామియగు శ్రీకృష్ణుని తలుచుండిరని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు వివరించి, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను అనడి గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఈ విషయం ఇట్లు వ్యాఖ్యానించి, అంతఃపురంలోని ప్రత్యుమ్ముని తల్లులు సవతి తల్లులు ఆది యందు అతనిని శ్రీకృష్ణునిగా పొరపడి కామవాంఛ ప్రేరితులై సిగ్గు చెందుచుండిరని శ్రీల సుఖదేవ గోస్వామి వివరించను. దీనికి వివరణమేమనగా ప్రత్యుమ్ముని రూపము అచ్చము కృష్ణ రూపంనే పోలి ఉండేది. అంతేగాక వాస్తవమునకు అతడు సాక్షాత్తుగా మన్మధుడు కనుక తల్లులు ఇతర వనితలు ఈ రీతిగా అతనిని పొరబడుట ఆశ్చర్యకరమేమీయును కాదు. సొంత తల్లియు అతనిని కృష్ణుడిని పొరబడు చుండెనంటను బట్టి ప్రత్యుమ్ముని రూపలక్షణంలో అచ్చం శ్రీకృష్ణుని రూపలక్షణంలోనే పోలి ఉండెననుట సుస్పష్టం. శ్రీమద్ భాగవతం నందలి ప్రత్యుమ్న చరితము అను దశమ స్కందంలోని 55వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే హరే. ప్రభు నేను కూడా చదవలే ప్రభు. రాజేష్ శర్మ. మాతాజీ అలా అడగండి మాతాజీ, అందరికీ వస్తుంది. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరికీ వస్తుంది. ఓకే మాతాజీ అడగండి. సో ఎప్పుడైతే కనుక వాళ్ళిద్దరూ కూడా ఆ విధంగా వచ్చారో అక్కడే వెంటనే అక్కడ చెప్పుకున్నాం కదా మనం, అక్కడ అంతఃపుర స్త్రీలందరూ కూడా చూసి నిజంగా కృష్ణుడే వచ్చారేమో అని చెప్పి వాళ్ళందరూ కూడా సిగ్గుపడిపోతున్నారు అన్నమాట. సో వాళ్ళందరికీ కూడా కృష్ణుడి పట్ల ఏ విధమైనటువంటి భావనలు కలుగుతాయో, ప్రేమ భావనలు కలుగుతాయో అవన్నీ కూడా వాళ్ళకి కలుగుతూ ఉన్నాయన్నమాట. సో కలుగుతూ ఉన్నాయి వాళ్ళందరికీ. అక్కడే రుక్మిణీదేవి కూడా ఉన్నారన్నమాట. సో అక్కడ ఎంతో సౌందర్యవతి అయినటువంటి పద్మలోచన అయినటువంటి రుక్మిణీదేవి కూడా అక్కడ ఉన్నారన్నమాట. సో వెంటనే మిగతా వాళ్ళందరికీ కూడా కృష్ణుని చూస్తే కనుక ఎటువంటి భావనలు వచ్చినాయి అవి కలిగినాయి, కానీ రుక్మిణీదేవికి మాత్రం అటువంటి భావన కలగలేదు. ఆవిడికి మాత్రం ఏ విధమైనటువంటి భావన కలిగింది? ఈ అందమైనటువంటి యువకుడు ఎవరు? సో ఎంతో చాలా సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అసలు ఈ బాలుణ్ణి జన్మనిచ్చినటువంటి తల్లి ఎంత అదృష్టవంతురాలో కదా, ఎవరో భాగ్యశాలి. ఈ వ్యక్తి వెంటనే ఉన్నటువంటి ఆ యువతి ఎవరు? ఇతని యొక్క భార్య అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు? నా పురిటి రోజు తప్పిపోయినటువంటి బిడ్డ కూడా ఉంటే కనుక ఆ బిడ్డ కూడా ఇప్పుడు ఇంతే వయసు అయి ఉండవచ్చేమో
అని చెప్పేసి వెంటనే ఆ బిడ్డను ఎప్పుడైతే కనుక ఆవిడ తలుచుకుందో వెంటనే ఆవిడ రొమ్ములోంచి ఆ యొక్క పాలు రావడము మొదలు పెట్టినాయి అన్నమాట. ఇంకా ఆవిడ తీక్షణంగా చూస్తే కనుక ఏమవుతుంది, ఆ బాలుడు ఎలా ఉన్నాడు అంటే కనుక ముమ్మాటికి కృష్ణుడు లాగానే ఉన్నాడు. కృష్ణుడి లాగానే పూర్తిగా పోలిక ఉంది. కృష్ణుడి లక్షణాలే ఉన్నాయి. ఎలా అంటే కనుక కృష్ణుడిని ఎలా అయితే జిరాక్స్ తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాడు ప్రద్యుమ్నుడు. సో అసలు ఇంత కృష్ణుడి లాంటి ఇంత మంచి లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కృష్ణుడి లాగానే ఉన్నాడు. అలాంటి లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి ఒకవేళ ఈ యొక్క వ్యక్తి నా కుమారుడేమో అని చెప్పి ఆవిడకి అప్పటికే మెల్లమెల్లగా ఏమవుతుంది, కొంచెం కొంచెం అనుమానం రావడం మొదలుపెట్టింది అనమాట. మెల్లగా ఏమవుతుంది, మెల్లగా ఆవిడకి నమ్మకం కుదురుతుంది, నిజంగానే నా కుమారుడేనేమో, అందుకే నాకు ఈ వాత్సల్యం కలుగుతుంది అని చెప్పి ఆవిడ ఆలోచిస్తూ ఉంటే కనుక ఏమైంది, ఆవిడ యొక్క ఎడమ బాహువు అదిరింది అనమాట, శుభ సూచన కింద, కన్ఫర్మేషన్ కింద. సో ఈ విధంగా ఈవిడ ఆలోచిస్తూ ఉంటే కనుక అక్కడికి శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, దేవకి, వసుదేవులు వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారనమాట. సో వస్తే కనుక అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అంతా కూడా ఆయనకి తెలుసు. అదే సమయంలో అక్కడికి నారదముని కూడా వస్తారనమాట. వచ్చి ఏం చేస్తారు, మొత్తం ప్రద్యుమ్నుడి జన్మ ఏమిటి, ఏ విధంగా చేప మింగేసింది, సముద్రంలో పడివేయబడింది, ఏ విధంగా పెరిగి పెద్దవాడయ్యాడు, సమరాసురుని ఏ విధంగా సంహరించాడు, ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్తారు, నారదముని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తారనమాట. అందరూ కూడా ఇక విషయాలన్నీ కూడా విని ఆశ్చర్యపోతారనమాట. సో మామూలుగా ఈ విషయాలన్నీ కూడా జరగడం అనేటువంటివి న్యాచురల్ గా జరగడం అనేది చాలా కష్టం, కానీ ఇవన్నీ కూడాను సో జరిగినవి అన్నమాట. సో అవంతా కూడా చెప్తే కనుక అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూడా చాలా ఆనందపడతారనమాట. ఏదో దైవం అనుకూలించబట్టి మా రుక్మిణి దగ్గర నుంచి తప్పిపోయినటువంటి బిడ్డ, అపహరించబడినటువంటి బిడ్డ మళ్ళీ ఇప్పుడు జీవించి మళ్ళీ పెరిగి పెద్దవాడయ్యి ఇక్కడికి ఆవిడకి వచ్చాడు. సో భగవంతుడి యొక్క కృప మూలంగా ఈ విధంగా జరిగింది అని చెప్పి వాళ్ళందరూ ఎంతో ఆనందించారనమాట. అక్కడ ఉన్నటువంటి బలరాముడు, వసుదేవుడు, అదేవిధంగా కృష్ణుడు, దేవకీదేవి ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరిని కూడా సో వాళ్ళిద్దరు కూడా ఆలింగనం చేసుకున్నారనమాట. పర్టికులర్ గా అయితే కనుక రుక్మిణీదేవి ఎంతో చాలా ప్రేమతోటి వాళ్ళిద్దరిని కూడా ఆలింగనం చేసుకుందనమాట. సో ఇక్కడ చూస్తే కనుక చెప్తూ ఉన్నారు, అక్కడ స్త్రీలు, అంతఃపుర స్త్రీలందరికీ కూడా ఆ యొక్క కామభావన ఎందుకు కలిగింది ప్రద్యుమ్నుని చూస్తే? వాళ్ళందరూ కూడా ఎవరు, సవితి తల్లులు వాళ్ళందరూ కూడా. అయినా సరే ప్రద్యుమ్నుని చూస్తే ఎందుకు వాళ్ళ కామభావన కలిగింది అంటే కనుక ప్రద్యుమ్నుడు అచ్చం శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపాన్నే కలిగి ఉన్నాడు అనమాట. యాజ్ ఇట్ ఈస్, కొంచెం తేడా అంతే. అందులోని ఏమిటి, ఆయన మన్మధుడు కదా, సో కాబట్టి ఎంతో అందంగా ఉన్నాడు అన్నమాట ప్రద్యుమ్నుడు. సో అలాగా తల్లులకు కూడా వాళ్ళకి కామభావన కలిగించేటువంటి అందంగా ఉన్నాడు ప్రద్యుమ్నుడు. సో కాబట్టి వాళ్ళు ఈ విధంగా కామభావంలో వాళ్ళు ప్రేరేపించబడడం అనేటువంటిది అంత వింతేమీ కాదు అని చెప్పి మనకి ఆచార్యులు చెప్తూ ఉన్నారనమాట. సో అచ్చం కృష్ణుడి రూపాన్నే పోలి ఉన్నాడు అనమాట ఆయన. సో ఇక్కడతోటి ఒక అధ్యాయం పూర్తయింది. సో తర్వాత అధ్యాయం మనం 56వ అధ్యాయం, శవంతకమణి అనేటువంటి అధ్యాయం మనం మొదలు పెట్టుకుందాము. సో ఇది ఏమైందంటే కనుక మనకి మధ్యలో ముందు ప్రద్యుమ్నుడి యొక్క కథ అంతా కూడా చెప్పేశారు, ఆయన యొక్క లీల అంతా కూడా చెప్పేశారనమాట. ఇప్పుడు ఏంటంటే కనుక మళ్ళీ రుక్మిణీదేవిని వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా 16,107 మంది భార్యలను ఎలా స్వామి వివాహం చేసుకున్నారు అనేటువంటి వృత్తాంతం మళ్ళీ మనకి ఇప్పుడు వచ్చేటువంటి అధ్యాయాల్లో వస్తాయి అన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీ సుఖం వాచ సత్రాజితా స్వతనయా కృష్ణాయా కృత కిల్బిషః స్యమంతకేన మణినా స్వయాముద్యమ్య దత్తవాన్. శ్రీరాజోవాచ సత్రాజితా కిమకరోత్ బ్రహ్మన్ కృష్ణస్య కిల్బిషః స్యమంతకః కుతస్తస్య కస్మాదత్తా సుతాహరే. రాజేశ్వరి మాతాజీ 2 శ్లోకాల అనువాదం చదువుంది. హరే కృష్ణ ప్రభు దండత్ ప్రణామాలు. సుఖదేవ గోస్వామి పలికెను, శ్రీకృష్ణుని ఎడ అపరాధమునరించిన చిత్రజిత్తు తన పుత్రికను
సమంతక మహి అతనికి కానుకగా నొసగి ప్రాయోజితమును కావించుకునేను. రెండవది, పరీక్షత్ మహారాజు అడిగెను, ఓ బ్రాహ్మణ శత్రుజిత్తు, కృష్ణుని ఎడ ఎట్టి అపరాధం మునరించినను అతడు సమంతక మణిని ఎచ్చట నుండి పొందెను. అతడెల్లా తన పుత్రికను ఆ దేవదేవునకు ఒసగెను. హరే కృష్ణ. శ్రీసుకం వాచ ఆసీత్ సత్రాజితః సూర్యో భక్తస్య పరమః సఖా ప్రీతస్తస్మై మణిప్రదా సచాతుష్టం స్యమంతకం సతం బిమ్రన్మణిం కంఠే భ్రాజమానో యథా రవిః ప్రవిష్టో ద్వారకాం రాజన్ తేజసా నోపలక్షితః. శివలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. సుఖదేవ గోస్వామి పలికెను, సూర్యదేవుడు తన భక్తుడగు సత్రాజిత్తు నెడ అత్యంత ప్రీతిని కలిగియుండెను. పరమమిత్రుని వలె వర్తించుచు అతడు తన సంతృప్తికి చిహ్నముగా ఆ రాజునకు సమంతకమణి ఒసగెను. 4వ శ్లోకం. ఆ మణిని కంఠమును ధరించి సత్రాజిత్తు ద్వారకలో ప్రవేశించును. రాజా సాక్షాత్తుగా సూర్యుని వలె దేదీప్యమానముగా ప్రకాశించుచు అతడు మణి యొక్క తేజస్సు కారణమున గుర్తుపట్టలేకుండా ఉండును. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. సంవిలోక్య జనా దూరా తేజసాముష్టదృష్టయః దీవ్యతే క్షైర్భగవతే సశంసు సూర్య సంకిత నారాయణ నమస్తేస్తు శంఖచక్ర గదాధర దామోదరారవిందాక్ష గోవిందాయ దునందన. ప్రభావతి మాత. హరే కృష్ణ ప్రభుజీ. 5వ హరే కదమ్మా ప్రభుజీ. సత్రాజిత్తును దూరము నుండి గాంచిన జనులకు అతని తేజస్సు మిరుమిట్లు గొల్పెను. వారు అతన్ని సూర్యదేవుడని తెలిసిన వారే ఆ విషయమును కృష్ణుని విన్నవించుటకు వెడలిరి. అప్పుడు ఆ దేవదేవుడు పాచికలాడుచుండెను. ద్వారకావాసులు పలికిరి, ఓ నారాయణ, ఓ శంఖచక్ర గదాధారి, ఓ అరవిందాక్షుడా, ఓ దామోదర, ఓ గోవింద, ఓ యదునందన, నీకు మా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏష ఆయాతి సవితా త్వాం దిదృక్షుర్జగత్పతే ముష్టన్ గభస్తి చక్రేణ నృణాం చక్షుషి తిగ్మహు నన్వన్ విచ్చత్తి తే మార్గం త్రిల్యోకాం విబుధర్షభా జ్ఞాత్వాద్యాగూఢం యదుషు ద్రష్టుం త్వాం యాత్యజ ప్రభో. మల్లేశ్వరి మాతాజీ. శ్రీకృష్ణ ప్రభుజీ ధన్యవాదములు. ఓ జగత్పతి, సూర్యదేవుడు నిన్ను దర్శించటకై వచ్చినాడు. తన తీక్షణ కిరణములతో అతడు ఎల్లరి కన్నులకు చీకట్లను కమ్ముచున్నాడు. ఓ దేవా, నీవిప్పుడు యదుకులమున గూఢముగా ఉన్నందున ముల్లోకములలోని మహోన్నత దేవతలందరూ నిన్ను కనుగొంటకు నిక్కముగా ఆతృతతో ఉన్నారు. ఈ విధముగా అర్జుటకు సూర్యుడు నిన్ను గాంచుటకు ఇచ్చటకు వచ్చినాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీసుకం వాచ నిశమ్యా బాలవచనం ప్రహస్యాంబూజలోచనః ప్రాహనాసౌరవిర్దేవా సత్రాజిన్మణినాజ్వలన్ సత్రాజిత్ స్వగృహం స్వీమా
ధృతా కౌతుకమంగళం ప్రవిశ్యాదేవ సదనే మణిం విప్రైర్నవేశయత్. గీతా కుశల్ మాత. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ్ గోస్వామి పలికసాగెను. ఆ అమాయక వాక్కులను వినిన కమలలోచనుడగు భగవానుడు నవ్వి వారితో, అతడు సూర్యదేవుడు కాడు, సత్రాజిత్తు. తన మణి కారణమున అతడు ప్రకాశించుచున్నాడు అని పలికెను. సత్రాజిత్తు తన ఐశ్వర్యయుతమగు గృహమున ప్రవేశించి ఉత్సవముతో పాటు మంగళ కార్యములను నిర్వహించిన వాడై యోగ్యులకు బ్రాహ్మణులచే శమంతకమణిని గృహంలోని మందిరంలో ప్రతిష్ఠింప చేసింది. థ్యాంక్ యూ ప్రభుజీ. దినే దినే స్వర్ణభారాన్నష్టౌ ససృజతి ప్రభో దుర్భిక్షమార్యరిష్టాని సర్పాదివ్యాధయో శుభా న సంతి మాయినస్తత్ర యత్రాస్తేభ్యర్చితో మణి. శివలీల మాతాజీ అనువాదం చదవండి. భాష్యము శాంతి మాతాజీ. ప్రభు, ప్రతిదినము ఆ మణి 8 బారువుల బంగారమును పొసగుచుండును. ఏ ప్రదేశమున అది ప్రతిష్ఠించబడి సక్రమంగా అర్పింపబడినో ఆ స్థానమున దుర్భిక్షము లేదా అకాల మరణము వంటి అరిష్టములు ఉండవు. సర్పకాటు, శారీరక మానసిక వ్యాధులు, మోసగాండ్రు వంటి ఉపద్రవములు కూడా అచ్చట ఉండవు. హరే కృష్ణ. భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ కృపాదులు హర్భాషుప్రభాదికి జై. బారువును గురించి శ్రీల శ్రీధర స్వామి ఈ క్రింది శాస్త్రాన్వయము నొసగిరి. చతుర్భిరీహి గుంజాః పంచపణం పణాన్ అష్టౌ ధరణం అష్టౌ చ కర్షం తాం చతురః ఫలం తులాం ఫలవతం ప్రాహుః భారస్యాద్వింశతి స్థూలాః. 4 గింజల ధాన్యము, 1 గుంజ, 5 గుంజల 1 పణము, 8 పణములు 1 కర్షము, 4 కర్షలు 1 ఫలము, 100 ఫలములు 1 తులము, 20 తులములు 1 బారువు. 1 ఔన్సుకు 3700 ధాన్యపు గింజలు ఉన్నందున శమంతకమణి ప్రతిరోజు 170 పౌనుల బంగారమును వసగుచుండెడిది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి సుఖదేవ్ గోస్వామి చెప్తారనమాట. మొదట్లో ఏమని చెప్తారు? సో కృష్ణుడి పట్ల అపరాధం చేసినటువంటి సత్రాజిత్తు తన కుమార్తెని సమంతకమణిని కానుకగా ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అని చెప్పి చెప్తారనమాట. చెప్పిన వెంటనే సో పరీక్షిత్ మహారాజు అడుగుతారనమాట, ఓ బ్రాహ్మణ, సత్రాజిత్తు ఏం అపరాధం చేశాడు, అసలు సమంతకమణిని ఎలా పొందాడు, ఆ తర్వాత ఆ పుత్రికని దేవదేవుడికి ఎలాగిచ్చాడు అని చెప్పేసి ఇటువంటి విషయాలన్నీ కూడా అడుగుతారన్నమాట ప్రశ్న. సో దానికి సమాధానంగా మొత్తము యొక్క సమంతకమణి పాఖ్యానం అనేటువంటిది చెప్తారనమాట సుఖదేవ గోస్వామి. సో ఏమవుతారంటే కనుక సూర్యదేవుడి యొక్క భక్తుడు సత్రాజిత్తు అన్నమాట. సో సూర్యుడు అంటే కనుక ఎంతో ఇష్టం అన్నమాట. సూర్యుడికి ఎంత ఇష్టమైపోయాడు అని అంటే కనుక సత్రాజిత్తుని తన మిత్రుడిలాగా భావించారనమాట. సో అందుకని ఏం చేస్తాడు సూర్య భగవానుడు ఆయనకి ఒక సమంతకమణిని ఇస్తారనమాట. సమంతకమణిని మెడలో వేసుకుని సత్రాజిత్తు వస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా ద్వారకలో ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు అక్కడికి ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు దేవతలు, బ్రహ్మగారు, ఆ తర్వాత రుద్రుడు, వీళ్ళందరూ ఎవరో ఒకళ్ళు గొప్ప గొప్ప పాలకులందరూ కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా కామన్ అన్నమాట చూడడం, ఈ విధంగా దేవతలు రావడం, కృష్ణుని కలుసుకోవడం, అవన్నీ కూడా చాలా కామన్ వాళ్ళకి అందరికీ కూడా. రోజు ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈసారి ఎప్పుడైతే కనుక సత్రాజిత్తు మెడలో ఆ మణి వేసుకుని వస్తూ ఉన్నప్పుడు చాలా దైదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడనమాట. సో మనం సూర్యుని చూసామనుకోండి మిట్ట మధ్యాహ్నము డైరెక్ట్ గా మనం చూడం, ఒకవేళ కనుక చూసామనుకోండి ఏమైపోతుంది, మన కళ్ళు నల్లగా ఒక్కోసారి కనబడవు కదా, ఇంకేం మస్క బారిపోతాయి మనం సూర్యుని చూస్తే కనుక.
సో అలాగే ఏమవుతుంది, సత్రాజిత్ కూడా ఇక సమంతకమణిని మెడలో వేసుకుని వస్తూ ఉంటే కనుక ఎంత మెరుపులు వస్తూ ఉన్నాయంటే కనుక అక్కడ ద్వారకావాసులందరికీ కూడా ఎవరు కనబడరు అనమాట. అప్పుడు వాళ్ళు అనుకుంటారనమాట, ఓహో నిజంగా సూర్యుడు వచ్చేస్తున్నాడు కృష్ణుడిని కలుసుకోవడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వెళ్ళి కృష్ణుడితో చెప్తారనమాట, ఓ నారాయణ శంఖచక్రధారి, ఓ అరవిందాక్ష దామోదర గోవింద యదునందన, నీకు నా వందనాలు. సూర్యదేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉన్నప్పుడు ఎంతలాగా వెలిగిపోతూ ఉందంటే కనుక మా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, మాకేం కనపడట్లేదు అని చెప్పి చెప్తారనమాట. శ్రీకృష్ణ భగవానుడికి ఆయన అన్ని తెలుసు కాబట్టి ఆయన నవ్వుతారనమాట. సో చిన్నపిల్లలు చిన్నపిల్లలాగా వీళ్ళకి ఏమి తెలియదు అన్నట్టు నవ్వి, లేదు ఆయన సూర్య భగవానుడు కాదు, సత్రాజిత్తు సమంతకమణిని వేసుకుని వెళ్తూ ఉన్నాడంతే అని చెప్పి చెప్తారనమాట. సత్రాజిత్ ఏం చేస్తాడు, తనకి ఇంటికి వెళ్ళి సమంతకమణిని తన యొక్క పూజా మందిరంలో పెట్టి ఆ తర్వాత బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించి చక్కగా పూజాధికాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారనమాట సమంతకమణికి. సో ఇక సమంతకమణి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కనుక, ఇక సమంతకమణి ఏం చేస్తుంది, రోజుకి 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది అనమాట. సో మనం ఇంచుమించు లెక్క వేస్తే కనుక 8 బారువుల బంగారం అంటే కనుక రోజుకి 1 కేజీ 600 గ్రాముల బంగారం ఇస్తుంది. రోజుకి 1600 గ్రాముల బంగారం రోజుకి ఇస్తుంది అనమాట. సో దాన్ని కనుక మనం లెక్కేస్తే కనుక 200 కాసుల బంగారం ఇస్తుంది రోజుకి. సో అంతేకాకుండా ఎక్కడైతే కనుక సమంతకమణి ఉంటుందో అక్కడ ఎటువంటి అరిష్టాలు, అకాల మరణము, దుర్భిక్షము, సర్పకాటు, మానసిక వ్యాధులు, మోసగాండ్రు, ఉపద్రవాలు ఏమీ కూడా ఉండవు అనమాట అక్కడ. సో అంతలాగా చక్కగా ఉంటుంది అనమాట. సయాచితో మణిం క్వాపి యదురాజాయ సౌరిణా నైవార్ధ కాముక ప్రాదా యాచ్నాభంగమతర్కయన్. రాధమ్మ మాత చూడండి. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 12 మాతాజీ, 12. ఒక సందర్భమున శ్రీకృష్ణుడు ఆ మణిని యదురాజు ఉగ్రసేనునికి ఇవ్వమని సత్రాజిత్తును అడిగాను. హరి పరమలోభి అయిన అతడు దానిని తిరస్కరించును. భగవంతుని అభ్యర్థనను త్రోసిపుచ్చుట ద్వారా తానెంతటి అపరాధం చేయుచున్నాడో అతడు ఆలోచింపలేదు. హరే కృష్ణ. తంగే కదామణిం కంఠే ప్రతిముచ్య మహాప్రభం ప్రసేనో హయమారుహ్య మృగాయాం వ్యచరధ్వనే ప్రసేనం సహాయం హత్వా మణిమాచ్ఛిద్య కేసరీ గిరిం విసంజాంబవత నిహతో మణినిచ్చత. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ 13వ శ్లోకం అనువాదం, గీతా కుశల మాతాజీ 14వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి సత్రాజిత్తు సోదరుడగు ప్రసేనుడు దేదీప్యమానమగు ఆ మణిని కంఠంలో ధరించి అశ్వము నెక్కి వేటకై అడవికి పోయెను. భాష్యం. శ్రీకృష్ణుని అభ్యర్థనను సత్రాజిత్తు త్రోసిపుచ్చినందులకు కలిగే అమంగళకర పరిణామము ప్రకటము కానున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక సింహం ప్రసేనుని అతని అశ్వమును చంపి మణిని తీసుకున్నారు. కానీ అది ఒక పర్వత గుహలో ప్రవేశించగా బల్లూకు రాజాకు జాంబవంతుడు ఆ మణిని గోరిన వాడై సింహమును సంహరించెను. ఏమవుతుందంటే కనుక మామూలుగా ఇలాంటివి చాలా ఎంతో విలువైనటువంటి వస్తువులు ఉంటే కనుక అవన్నీ కూడా ఎక్కడ ఉండడం మంచిది అంటే కనుక అవన్నీ కూడా రాజుగారి దగ్గర ఉంటే కనుక మంచిది అనమాట. సో రాజుగారి దగ్గర ఉంటే కనుక మంచిది. ఎందుకు మంచిది అంటే కనుక మొత్తం అది ప్రజలందరికీ కూడా దాని యొక్క మంచి విషయాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా వస్తాయి, ప్రజలందరికీ కూడా మంచి చేయడానికి బాగుంటుంది అనమాట. అందుకని శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే కనుక ఒకసారి సత్రాజిత్తుని కలిసినప్పుడు సమంతకమణిని ఇచ్చేయమని చెప్పని అడుగుతారు రాజుగారికి అనమాట. ఉగ్రసేనుడికి ఇవ్వమని చెప్పి అడుగుతారు అనమాట.
అడిగితే గనక సత్రాజిత్తు ఒప్పుకోడు అనమాట. నేను ఇవ్వను, లోబి కాబట్టి నేను ఇవ్వను అని చెప్పి చెప్తారనమాట. కానీ ఏంటంటే కనుక శ్రీకృష్ణుడి యొక్క ఆ యొక్క అభ్యర్థన త్రోసిపుచ్చితే కనుక ఏమవుతుంది అనేటువంటి పరిణామాలు ఆయనకి తెలియదన్నమాట. సో పరిణామాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయన్నమాట. సరే ఏమవుతుంది, సత్రాజిత్ యొక్క తమ్ముడు ప్రసేనుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే సమంతకమణ్ణి ధరించి అడవిలో వేటకు వెళ్తాడనమాట గుర్రం మీద. వెళ్తే కనుక ఏమవుతుంది, సో అక్కడ ఒక సింహము ప్రసేనుడిని చంపేసి ఆ మణిని తీసుకుని తన యొక్క గుహలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎందుకంటే ఇది చాలా మెరిసిపోతూ ఉంటుంది కదా, సో ఆ మెరుపు ఇంత మెరుపు ఎక్కడి నుంచి వస్తుంది గుహలోంచి అని చెప్పి ఇక్కడ జాంబవంతుడు చూస్తారనమాట. చూసి సింహం దగ్గరకు వెళ్ళి ఆ యొక్క సింహాన్ని చంపి ఆ యొక్క మణిని తీసుకుని తను వెళ్ళిపోతాడనమాట. తన ఇంటికి మణిని తీసుకుని వెళ్ళిపోతాడనమాట. సో ఆ తర్వాత ఇంకా చాలా పెద్ద వృత్తాంతం ఉంటుంది. సో అదేంటి అనేది మనం రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండ. హరే కృష్ణ ప్రభుజీ.